నెక్స్ట్ వచ్చేసి ఇంటర్సెక్ట్ అంటే నీకు ఏలో బీలో ఉన్న యూనిక్ వాల్యూస్ కాకుండా సేమ్ వాల్యూస్ని మీకు బయటికి ప్రొడ్యూస్ చేస్తుంది. రిటర్న్స్ ఓన్లీ వాల్యూస్ దట్ మ్యాచెస్ ఇన్ బోత్ క్వైరీస్, అది ఇంటర్సెక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఫంక్షన్స్ వస్తాం, రో లెవెల్ ఫంక్షన్స్లో ఫస్ట్ సింగిల్ రో ఫంక్షన్. ఒక ఇన్పుట్ వెళ్తే ఒక అవుట్పుట్ బయటకు వస్తుంది, అది సింగిల్ రో ఫంక్షన్. మల్టీ రో ఫంక్షన్ అంటే చాలా ఇన్పుట్స్ వెళ్తాయి కానీ ఒకటే అవుట్పుట్ బయటకు వస్తుంది, అది మల్టీ రో ఫంక్షన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఫంక్షన్ యూజ్డ్ ఇన్ అదర్ ఫంక్షన్, నెస్టెడ్ ఫంక్షన్స్ అంటారు. సో ఇప్పుడు ఒక ఇఫ్ లోపల మనం ఇంకొక ఇఫ్ యూజ్ చేస్తాం కదా, సో అది నెస్టెడ్ ఇఫ్ అవుతుంది కదా. ఇలా ఒక ఫంక్షన్ లోపల మనం మళ్ళీ ఇంకో ఫంక్షన్ యూజ్ చేస్తే అది నెస్టెడ్ ఫంక్షన్ అవుతుంది అనమాట. సింగిల్ రో ఫంక్షన్స్లో మనకి స్ట్రింగ్ ఫంక్షన్స్, న్యూమరిక్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైం, నల్ ఫంక్షన్స్ ఉంటాయి. సో మెయిన్గా డేట్ అండ్ టైం, నల్ ఫంక్షన్స్ ఈజీ అనుకుంటారు కానీ దాంట్లో చాలా రకాలు ఉంటాయి, చాలా టైప్స్. మనం అన్ని టైప్స్ చూద్దాం, బేసిక్గా పైన చూసుకుందాం, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మల్టీరో ఫంక్షన్స్, దీంట్లో అగ్రిగేట్ ఫంక్షన్స్, విండో ఫంక్షన్స్ ఉంటాయి. మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ వరకు చూద్దాం, విండో ఫంక్షన్స్ కూడా చూద్దాం, బట్ మొత్తం డెప్త్గా కాకుండా పైన అసలు విండో ఫంక్షన్స్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తాయి అనేది. సో ఇప్పుడు మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ చూస్తున్నాం అనమాట. స్ట్రింగ్ ఫంక్షన్స్లో మ్యానిపులేషన్ వచ్చేసి కన్కాట్, అప్పర్, లోయర్, ట్రిమ్, రీప్లేస్, ఈ 5 అయితే మనకి మ్యానిపులేషన్లో ఉంటాయి స్ట్రింగ్ ఫంక్షన్స్లో. నెక్స్ట్ క్యాలిక్యులేషన్లో మనకి లెన్ అనే ఫంక్షన్ ఉంటుంది, అది కూడా స్ట్రింగ్ ఫంక్షన్స్లో ఒకటి. నెక్స్ట్ స్ట్రింగ్ ఎక్స్ట్రాక్షన్, సో స్ట్రింగ్ బయటికి తీయడానికి మనకి లెఫ్ట్, రైట్, సబ్ స్ట్రింగ్, ఈ 3 అయితే ఉంటాయన్నమాట.